హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ మాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటి? చెక్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. త్రీ ఆఫ్ వాండ్స్తో, టూ ఆఫ్ స్వార్డ్స్తో వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్ అండి? ఈరోజంతా మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. మీరు క్రాస్ రోడ్లో ఉండిపోయారు. దేనికి ఉండిపోయారు, ఎందుకు ఉండిపోయారు? సో మీరు ఒక నిర్ణయం పట్ల ఒక స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎయిర్ సైన్, ఓకేనా? మీరు చాలా 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 స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలని క్రాస్ రోడ్లో ఉన్నారు. ఏది ఏమైనా సరే ఒక నిర్ణయానికి అయితే రావాలని గట్టిగా ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్తో విపరీతంగా ఆలోచించి ఈరోజు ఆలోచనలు ఏమైపోతుంది? ఆలోచించాలా, కానీ ఎంత మటుకు ఆలోచించాలో అంత మటుకే ఆలోచించాలా, దాన్ని ఆచరణలో పెట్టాలా. ఆలోచిస్తూ ఉంటే సంవత్సరాలైన ముందుకెళ్ళడం వెనక్కి వెళ్ళడం అది ఎక్కడికి మనకు ఇది కాదు. ఓకేనా? ఆలోచించాలి, కానీ ఎంత మటుకు ఆలోచించాలో అంత మటుకు ఆలోచించాలి. ఈరోజు మీరు ఆలోచనలతోనే ఉండిపోతారు. ఓకేనా? 10 ఆఫ్ కప్స్తో ఏమైపోయింది? మీరు మీ విష్ కానీ మీ కోరిక కానీ మీరు ఈరోజు మీకు చాలా 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 హ్యాపీగా ఒక సినారియో, చక్కగా హాయిగా టెంపుల్స్కి వెళ్ళటం, బయటకు వెళ్ళటం, ఫ్యామిలీతో సరదా గడపటం, పార్క్కి వెళ్ళటం, ఏదైనా 10 ఆఫ్ కప్స్తో కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఏమైపోయింది అంటే వాళ్ళు ప్రశాంతంగా హాయిగా సరదాగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే ఈరోజు బయటకు వెళ్ళిపోతారు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది క్రాస్ రోడ్లో ఉన్నారు. ఓకేనా? ఇది లవ్ పరంగా వచ్చేసిస్తే మీరు పడిన కష్టమైనా లేదనుకుంటే 6 ఆఫ్ పెంటికల్స్తో మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదని ఒక రిలేషన్ ఎండ్ చేయాలా, లేకపోతే మూవ్ కావాలా, లేదనుకుంటే అసలు ఏం చేయాలని క్రాస్ రోడ్లో ఎవరైనా ఎప్పటి నుంచో ఉంటే ఒక నిర్ణయానికైతే స్ట్రాంగ్ అయిన నిర్ణయానికైతే రాబోతున్నారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అతి త్వరలో రాబోతుంది. మీరు పడిన కష్టమే కానీ, మీరు చూపించిన హార్డ్ వర్కే కానీ, లవ్ విషయంలో కేరింగే కానీ, ఏదైనా సరే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే రాబోతుంది. ఓకేనా? అయితే మనకి ఈరోజు కింగ్ ఆఫ్ వాండ్స్తో మీరు ఎదురు చూస్తున్నారు. కొంతమంది మీకు ఏదో రిజల్ట్ అయితే రాబోతుంది. ఓకేనా? మీరు ఎదురు చూసిన దానికి, మీరు పడిన కష్టానికి, మీ శ్రమకి, ఓకే, మీకు శ్రమకి మీరు ఎదురు చూసిన దానికి ప్రతిదానికి ఒకదానికైతే సొల్యూషన్ అయితే దొరకబోతుంది. కింగ్ ఆఫ్ వాండ్స్తో మీరు ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు. ఓకే? మీరు ఎదురు చూసి ఎన్నాళ్ళ నుంచో స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఒక సినారియో ఉండి ఒక స్టెప్ తీసుకోలేకపోవటం. ఓకేనా? ఒక స్టెప్ తీసుకోలేకపోవటం, ఒక నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటము, ఒక అడుగు వేద్దామంటే భయము, ఒక నిర్ణయం తీసుకోవాలంటే భయము, ఒక స్ట్రాంగ్గా నిలబడాలంటే భయము. ఎందుకంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఒక డార్క్నెస్లో ఉన్నారు, మీరు హీల్ అవ్వట్లేదు. ప్లీజ్ అండి, మీరు హీల్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వండి. హీల్ అవ్వటం వల్ల ఏమైపోతుంది అని అంటే మీరు ఏదైనా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకెళ్తారు, ఒక స్టెప్ అయితే పడుతుంది. అలా ఎంతకాలం మన స్టక్ ఎనర్జీలో ఉంటారు చెప్పండి? 3 ఆఫ్ స్వార్డ్స్తో
ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. కొన్ని జ్ఞాపకాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని బాధ పెట్టచ్చు, లేదనుకుంటే మీ లవ్డ్ వన్ మిమ్మల్ని బాధ పెట్టిన జ్ఞాపకాలు రావచ్చు. ఏదైనా సరే, వాటెవర్ ఏదైనా కానీ మీరు ఆలోచిస్తూ బాధపడుతూ వాటిలోనే మీరే నిమగ్నం అవుతూ ఉంటారు ఈరోజు. ఓకేనా? అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ విషయానికి వచ్చేసేస్తే మీరు ఎంప్రెస్. ఎందుకంటే ఎవరో ఏదో నన్ను గుర్తించాలి, ఎవరి దగ్గర నుంచో నాకు ఏదో రావాలని మీరేం పెద్దగా పట్టించుకోనట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఎంప్రెస్. ఓకే, చాలా బిజీ పర్సన్స్ అయి ఉండొచ్చు చూస్తున్న వ్యూవర్స్. అసలు అన్నీ మీకు ఉన్నాయి. మీరు ఒక గోల్ అచీవ్మెంట్ చేసి ఉంటారు, మీరు ఒక గోల్ రీచ్ అయి ఉంటారు. మేము చూస్తున్న వ్యూవర్స్ ఎన్నాళ్ళ నుంచో మీకు క్లారిటీ లేకపోతే ఒక విషయంలో క్లారిటీ వచ్చేసేసి ఒక ఎంప్రెస్లా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా? ఈరోజైతే ఇలా రకరకాలుగా ఉంటుంది. మార్నింగ్ చేసే వీడియోకి అయితే అసలు వీస్ లేదు, ఏం లేదు, చూడరు. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ అయింది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా. కొంతమంది మాత్రం మా వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు చూస్తారంటే అందులో ఒక మెసేజ్, ఒక గుడ్ మెసేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతారు. కొంతమందికి ఏంటి అంట, ఏముందిలే అది జరుగుద్దా అని అలా అనుకుంటారు. అది జరుగుతుందా జరగదా అని పక్కన పెడితే ఒక మంచి విషయం, మనం అలా ఉండాలి. అది జరగాలని అయితే మనకైతే మార్నింగ్ అయితే మంచి ఉంటుంది కదా. ఏదో మనం ఏం చెప్పినా ద చారియట్ సూపర్. మళ్ళీ షఫిల్ చేశానా? అవే కార్డ్స్. అంటే క్రాస్ రోడ్లో ఉంటారు, లో ఎనర్జీ, మీరు వర్క్ చేసి 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 అలసిపోయారు. ఏమో ఆ సబ్జెక్ట్ అంతా మళ్ళీ వేరేదైపోతుంది. ద చారియట్తో మీకైతే గుడ్ న్యూస్ అయితే వస్తుంది, జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ. ఓకేనా? ఫస్ట్ హీల్ అవ్వండి, మనం హీల్ అవ్వాలి. ఏదేదో ఊహించేసుకొని ఏదేదో భయపడుతుంటే అది జరిగేది కాదు కదా. అదే సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇయర్ ఫ్రమ్ నౌ 3-4 monthsలో ఎస్ ఏదో ఒక అద్భుతం అయితే, ఒక సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది. ఫర్గివ్నెస్, యువర్ రెడీగా ఉండండి. క్షమించాలనుకున్న వాళ్ళని ఎవరైనా క్షమించండి, ఎవరు కర్మన వాళ్ళు పోతారని చెప్పేసానండి. ఓకేనా? ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.